దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం దేవుడు ఆయన కృపను బట్టి ఆయన సన్నిధానంలో కొన్ని మాటలు ధ్యానించి స్తుతించి ఆరాధించుటకు గొప్పగా కృప చూపించారు. విజ్డమ్ ఇన్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ అంట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాన్ని అందే సమస్తము చేయగలను. Philippians chapter 4 verse 13, I can do all things through Christ who strengthens me. అన్నీ చేయగలుగుతామంట, కానీ దేవుడు మనల్ని బలపరిచినప్పుడు, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సర్వశక్తిమంతుడా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాన్ని అందే సమస్తము చేయగలను. మీ బలము, మీ శక్తి, మీ ఆత్మాభిషేకం ప్రభువా, మీ వాక్యంలో ఉన్న ప్రేమ, కరుణ, వాత్సల్యం మాకు కావాల్సి ఉంది తండ్రి. ఈ ప్రపంచంలో అడుగడుగు ప్రభువా, మీరు ఈ భూమి మీద 33 సంవత్సరాలు నడిచినప్పుడు మొట్టమొదటిగా శిష్యులు ప్రార్థన ఎలా చేయాలి, దేవుడు సన్నిధానంలో ఉండి ఎలా వేడుకోవాలి అని అడిగినప్పుడు, హౌ టు ప్రే లార్డ్ అండ్ వాట్ టు ప్రే, ప్రార్థన అనేది ఏంటనేది నేర్పించారు తండ్రి. పరలోకములో ఉన్న మా తండ్రి అని మొదలుపెట్టారు మీరు. అందరికీ తండ్రి, నాకు మాత్రం కాదు, మీ అందరికీ కూడా తండ్రి. ఆయన దగ్గర మీరు అడగండి, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి మీకు దారి చూపిస్తారు. ఆయన చిత్తానుసారంగా మిమ్మల్ని నడిపిస్తారు. అదే దానియేలు దివారాత్రము ప్రభువా ఆ బబులోను దేశంలో బానిసుడుగా కొనిపోయినప్పుడు కూడా, యెరూషలేము నుండి బబులోను దేశానికి ఇజ్రాయేలు యూదయ దేశంలో ఉన్న ఆ ప్రజలందరినీ దానియేలుతోని కొంతమందిని గ్రంథంలో వాళ్ళ పేర్లు రాశారు. షద్రక్, మేషక్, అబేద్నెగో. ఈ యవనస్తులందరూ ఎంతో దేవుడి దగ్గర భయభక్తి కలిగిన వాళ్ళు, ఎప్పుడూ ఆయన సన్నిధానం కోరేవాళ్ళు, మంచి తెలివి, జ్ఞానం, వివేచన కలిగి ఉన్నవాళ్ళు, వివేకంతో ఉన్నవాళ్ళు. వీళ్ళందరినీ బబులోను రాజు నెబుకద్నెజర్ తీసుకుని వెళ్ళాడంట. బికాస్ హీ వాజ్ ఇన్ నీడ్ ఆఫ్ సచ్ పీపుల్ విత్ విజ్డమ్ అండ్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. He was an autocratic king. దాడి చేయడం, హింస చేయడము, ప్రజలందరూ తనని దేవుడిలాగా హెచ్చించి ఎప్పటికీ పూజించాలి అని అలాంటి ఒక మనోభావంతో పరిపాలన చేసేవాడు. అలాంటి అతనికి ఎంత భయభక్తి, దేవుడు అంటే అంత భయభక్తి కలిగిన బిడ్డలు కావాల్సి ఉంటుందంట. He was in need of such transparent and honest and youngsters with integrity who serve their sovereign God, who is the creator of the earth and heaven and all the heavens and oceans and all the creation. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రపంచంలో కూడా తండ్రి, మా చుట్టూ ఉన్న దేశాలను చూస్తుంటే మోస్ట్లీ ఇట్ ఈస్ ఆల్ లైక్ దాట్. నాయకులందరూ
వాళ్ళ స్వనీతి, వాళ్ళ స్వార్థం, దేంట్లోనే ఉంటారు. ప్రజల గురించి, మరి ముఖ్యంగా పేద ప్రజల గురించి వాళ్ళని ముందుకు తీసుకొని రావాలి, వాళ్ళని పైకెత్తాలి అని అలాంటి ఒక మనోభావం ఉள்ள లీడర్స్ లైక్ డానియల్, షద్రక్, మేషక్ అండ్ అబెద్నెగో, they are very rare in this world, O Lord. We pray for this world. ప్రతి ఒక్క సంకెళ్ళు, సాతాను వేసే ప్రతి ఒక్క అగ్ని బాణాలు తండ్రి మీ పరిశుద్ధ నామంలో కొట్టివేయబడాలని కోరుచు. ప్రేయింగ్ ఫర్ దిస్ వరల్డ్, ఓ లార్డ్. లోకక్షేమం, లోక విడుదల, లోక రక్షణ, లోక స్వస్థత కోసం ప్రేయింగ్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దిస్ వరల్డ్, లార్డ్. ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇలాంటి ఒక అటోక్రటిక్ లీడర్స్ అంటే దే ఆర్ లైక్ హంటర్స్, వేటగాళ్ళలాగా వాళ్ళు ఉంటారంట. వాళ్ళ ఊరిలో నుండి, వాళ్ళ గురిలో నుండి మనము ఎలా కాపాడబడతాము. ఇది ఒక బ్యూటిఫుల్ ఆంధ్ర క్రైస్తవ కీర్తన అండి. ఇట్స్ అన్ ఓల్డ్ సాంగ్. మీ అందరికీ వచ్చినట్లయితే నాతో పాటు ఏకీభవించి మీరందరూ కూడా స్తుతించాలి అని కోరుకుంటున్నాను. ఈ ఆత్మీయ వేదికలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. భయమకైనను పగటి వేళ బాణమైనను, రాత్రి వేళ భయమకైనను పగటి వేళ బాణమైనను, రోగములను చేయను నా గుడారము సమీపించదు, రోగములను నేను చెయ్యదు, నా గుడారము సమీపించదు. నేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. నేనే లేదయ్యా వేరే
నా దుర్గమా, నా శైలమా, ఆరాధన. నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన. నా యేసు నీకే ఆరాధన, ఆరాధన. నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన. నా యేసు నీకే ఆరాధన. మంది పడిపోయినాను, 10,000 మంది కూలిపోయినాను. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా, లేదయ్యా వేరే ఆధారం. నా దుర్గమా, నా శైలమా, ఆరాధన ఆరాధన. నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన. నా యేసు నీకే ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన. నా యేసు నీకే ఆరాధన. అడవులను కాపాడుకో, నీ దూతలను నేర్పించావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. ఎత్తి నన్ను పట్టుకున్నావు, ఎత్తి నన్ను పట్టుకున్నావు. నేనే లేదు వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా, నేనే లేదయ్యా వేరే ఆధారం. నా శృంగమా, నా కేడమా, ఆరాధన ఆరాధన. నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన. నా యేసు నీకే ఆరాధన, ఆరాధన. తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన. నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా. Glory to God. Thank you, Lord. Thank you, Jesus. దానియేలు సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. Daniel chapter 5 verse 12. This man Daniel, whom the king named Belshazzar, has exceptional ability. దానియేలుకి ఎలాంటి సామర్థ్యము, ఎలాంటి అబిలిటీస్ ఉందనేది ఈ వచనంలో చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. మనము కూడా ఇది మన జీవితంలో ఒక ఉదాహరణగా తీసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. Daniel chapter 5 verse 12. This man Daniel. నేను కొద్దిగా స్లోగా చదువుతానండి, బికాస్ ఐవ్ గాట్ సమ్ ప్రాబ్లమ్ విత్ మై రైట్ ఐ. నాకు ఐ లివ్ ఆన్ కార్నర్, డోనర్ కార్నియా అండి. సో దేర్ మే బీ అ లిటిల్ బిట్ స్లో డౌన్ ఇన్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. క్షమించాలి. ప్లీజ్ follow with me. This man Daniel, whom the king named Belshazzar, has exceptional ability. Exceptional ability అంట, అంత సామర్థ్యం అంట, కొలతలేని సామర్థ్యం.
అసలు అలాంటి సామర్థ్యం అనేది ఇంకా ఎవరికి లేదంట, అలాంటి ఒక సామర్థ్యం. అండ్ ఈస్ ఫిల్డ్ విత్ డివైన్ నాలెడ్జ్. ఆత్మీయంగా దేవుడు ఆయనకి ఇచ్చిన తెలివి, ఆత్మీయ తెలివి. తెలివిలో 2 రకాలుగా ఉంటుంది, వరల్డ్లీ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్. వరల్డ్లీ నాలెడ్జ్ అంటే ఈ లోక సంబంధమైన మన చదువులు, మన ఉద్యోగం, మన నిత్య జీవితంలో వరల్డ్లీ నాలెడ్జ్. కానీ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది దేవుడు ఇచ్చే నాలెడ్జ్. అండ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ నీడ్ టు బీ అప్లైడ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ అలాంగ్ విత్ అవర్ వరల్డ్లీ నాలెడ్జ్. లోకరీతిగా ఉన్న ఈ నాలెడ్జ్ని, ఈ తెలివిని మనము దేవుడు ఇచ్చే జ్ఞానంతోని మనం వాడుకున్నప్పుడు we are protected by the Lord every moment and every second. ఆయన మనల్ని నడిపిస్తారు. మనలో కన్ఫ్యూషన్ అనేది చాలా తగ్గిపోతుంది. మనం ఇటు వెళ్తున్నామా అటు వెళ్తున్నామా అనేది, మనం ఆ ఆలోచన అనేది కూడా మనకి ఎక్కువ రాదు. ఎందుకంటే బికాస్ వీఆర్ వాకింగ్ ఇన్ హిస్ వే అండ్ ట్రూత్ అండ్ లైఫ్. And he is filled with divine knowledge and understanding, vivechana. Vivekam, vivechana. He can interpret dreams, explain riddles. దర్శనాలని ఇంటర్ప్రిట్ చేస్తాడంట, రిడిల్స్ని ఇంటర్ప్రిట్ చేస్తాడంట, సామెతలు, రిడిల్స్, వీటిని ఇంటర్ప్రిట్ చేస్తాడంట. అండ్ సాల్వ్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్. ఎన్ని ఆ రాజులు ఏమైనా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు దానియేలు దగ్గరనే వచ్చేవాళ్ళంట. కాల్ ఫర్ డానియల్ అండ్ హీ విల్ టెల్ యూ వాట్ ద రైటింగ్ మీన్స్. అక్కడ గోడలు దేవుడు రాశారు, అది ఏంటనేది రాజు అందరికీ చెప్పమంటే అక్కడ ఉన్న జ్ఞానులు ఎవరు చెప్పలేకపోయారు. వాళ్ళు దానియేల్ని తీసుకుని రమ్మని చెప్తున్నారు అనమాట. దానియేల్ ట్రాన్స్క్రైబ్ చేసి చెప్తున్నాడు. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గల వాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరుచుటకును, కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరుచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబెడను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టను. అన్నిట్లో విజయం సాధించి అంత జ్ఞానం కలిగిన వాడంట. బెల్తెషాజరు అనే దానికి మీనింగ్ వాళ్ళ లాంగ్వేజ్లో, బబిలోను లాంగ్వేజ్లో, వాళ్ళ భాషలో. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియచెప్పును. ఆ కలలు వచ్చినప్పుడు ఆ భావం అనేది ఏంటనేది తెలియకుండా రాజు కన్ఫ్యూజ్ అయినప్పుడు దానియేలుని పిలిచేవాడంట. దానియేలుకి ఎలాంటి ఒక సామర్థ్యము, ఎలాంటి ఒక మంచి సద్గుణాలు, అలవాటులతో నింపబడి ఉన్నాడు అనే మాటని, కొన్ని మాటలు మనం ఇక్కడ చూస్తాము. He had quiet refusal to give up his convictions. అంటే దేవుని పట్ల ఆయన పట్టుదలను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడంట. దేనికి కూడా ఎవరు ఎలా మాట్లాడినా కూడా, ఎవరు ఎలాగో ఆయనని మోసం చేయాలనుకున్నా కూడా, వాళ్ళ మాటల్లో సామర్థ్యంగా వాళ్ళు పెట్టేయాలని అనుకున్నా కూడా ఈయన చాలా స్ట్రాంగ్గా ఉంటాడంటే. హీ స్టాండ్ ఆన్ హిస్ ఫుట్ ఫర్ ద లార్డ్. ఎట్లా అంటే డానియల్ అప్లైడ్ గాడ్స్ విల్ టు హిస్ ఓన్ లైఫ్. దేవుని చిత్తాన్ని తన జీవితంలో తన చిత్తంగా అనుసరించి ఆయన ఎట్లా నడిపిస్తే అట్లా నడిచేవాడంట. అండ్ హీ రెసిస్టెడ్ చేంజింగ్ ద గుడ్ హ్యాబిట్స్ హీ హ్యాడ్ ఫార్మ్డ్. ఆయన మంచి అలవాటులు, ఒక్కొక్కసారి పిల్లలకి మనం అన్ని నేర్పిస్తాం, మంచి అలవాటులతోనే ఉంటారు. కానీ అక్కడ స్కూల్లో, కాలేజ్లో, ఫ్రెండ్స్, ఆఫీస్ అని వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం పర్వాలేదులే, ఇక్కడే ఈ రెస్టారెంట్ చాలా బాగుంటుంది, అక్కడ నీకు
ఈవినింగ్ టైంలో ఎంటర్టైన్మెంట్కి డాన్సెస్. నేను చాలా పొలైట్గా చెప్తున్నాను మీకు. ఒక స్త్రీగా, ఒక తల్లిగా, ఒక నానమ్మగా ఇవన్నీ నేను చెప్పడానికి ఇష్టపడతలేను. అక్కడ అంత బాగా ఎంటర్టైన్మెంట్ అదంతా చాలా బాగుంటుంది. నువ్వు రా అని తీసుకొని వెళ్ళినప్పుడు కాంప్రమైజ్ అయ్యి బిడ్డలు వెళ్ళారు అనుకుంటే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, నేను చూశానండి ఇండియాలో నేను చాలా ఏండ్లు, ఒక 5-6 సంవత్సరం అక్కడ ఐబిఎంలో పనిచేశాను నేను. సో ఐ నో వాట్ ఇట్ ఈస్. వెరీ రీసెంట్లీ, అబౌట్ 14 years బ్యాక్ నేను పనిచేశాను. 2015 వరకు అక్కడ పనిచేశాను నేను. ఐ నో హౌ ద యంగ్స్టర్స్ ఆర్, ఈవెన్ ద గర్ల్స్, యవనస్తులు ఎంత ఇంటెలిజెంట్గా ఉంటారంటే, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, వాళ్ళ చదువులు కానీ, వాళ్ళ ఆఫీస్లో పనిచేసే రీతి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాళ్ళని ఐ యూస్ టు అడ్మైర్ దెమ్. బట్ డ్యూరింగ్ ద బ్రేక్ టైమ్ ఐ సా ద డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ దెమ్. చాలా బాధగా అనిపించేది నాకు. మగపిల్లలు అవన్నీ చేస్తుంటేనే, నేను పెరిగినప్పుడు ఇండియాలో పురుషులు అలాగ ఉన్నప్పుడే చాలా బాధగా ఉండేది. ఆడపిల్లల్ని చూసినప్పుడు నాకు ఇంకా చాలా బాధగా ఉండేది. సో వీ నీడ్ పీపుల్ లైక్ డానియల్. వీ హ్యావ్ టు బ్రింగ్ అప్ అవర్ చిల్డ్రన్ లైక్ డానియల్. ఐ థ్యాంక్ గాడ్. నాకు 2 కుమారులు, ఇద్దరికి వివాహం అయిపోయింది, 2 కోడళ్ళు, నాకు ఒక బ్యూటిఫుల్ మనమరాలు ఉంది. నా బిడ్డలు బై గాడ్స్ గ్రేస్ ఇలాంటి అలవాటులు, ఇలాంటి జోలికి ఎప్పుడు వాళ్ళు వెళ్ళినట్లు నాకు తెలీదు. ఐ డోంట్ నో. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దేవుని కృప, ఆయన కనికరం. అయితే దానియేలు ఆత్మీయంగా ఇంకా బలంగా, యవనస్తుడు కాబట్టి ఆత్మీయంగా బలంగా, ఆయన డయట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజు రోజుకి ఆయన ఏ ఆహారం తీసుకోవాలనేది, పూటకి ఏం తీసుకోవాలనేది. బింజింగ్ ఈజ్ ఆల్సో ఎ సిన్. ఇష్టం వచ్చినట్లు తినడం కూడా ఒక పాపమే. అది కూడా కంట్రోల్ చేయమని దానియేలు గ్రంథంలో మనకి ఎన్నోసార్లు దేవుడు చెప్పారు. అండ్ హిస్ డయట్స్ వేర్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హిస్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితోని అత్యధికమైన సంబంధం అనేది, బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అనేది, ఆ స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది డయట్తోని మనము ఎలా పెంచుకోవాలి అంటే, ఫాస్టింగ్ ఇస్ ఆల్ అబౌట్ దాట్. అవర్ ఫాస్టింగ్ అండ్ అవర్ ప్రేయర్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ దాట్. మనం ప్రార్థన చేసినప్పుడు కానీ, స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఒక దగ్గర కూర్చొని అక్కడ ఒక దేవుని స్థలం అనేది మనకి ఉంటుంది. మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ మనతో పాటు దేవుని ప్రసన్నత ఉన్నప్పుడు, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. లార్డ్, వి సీక్ యువర్ ప్రెజెన్స్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ నౌ అక్రాస్ ఆల్ ద మినిస్ట్రీస్ ఇన్ జీసస్ నేమ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ ఆత్మీయ ప్లాట్ఫామ్ కూడా, this spiritual platform, this Facebook ministries, they create God's presence in the spiritual realm. మనం మాట్లాడినప్పుడు మన మాటలు దేవుని మాటలు, దేవుడు ప్రసన్నత మనతో పాటు ఉంది కాబట్టి మనం మాట్లాడినప్పుడు that goes out in the cosmos, in the world, in different countries and different languages to different cultures. Thank you Lord, thank you Jesus. హల్లెలూయా. సో దానియేలు దివారాత్రము ప్రార్థన చేసేవాడంట. ఎలాంటి ప్రార్థన చేసేవాడంటే, ఒక స్పేస్ అనేది పెట్టుకుంటాడు. మనమందరం కూడా ప్రార్థన చేసినప్పుడు మన ఇంట్లో ఒక స్పేస్ అనేది పెట్టుకోవాలి. వీ నీడ్ టు హ్యావ్ అ స్పేస్. అక్కడే రోజు ఒక 10-15 నిమిషాలన్న మినిమం దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు, ఆయనని మహిమపరుస్తూ ఆరాధించినప్పుడు అంట, ఆయన ప్రసన్నత దిగి వస్తుంది. దేవదూతలు ఉంటారు అక్కడ.
We have to believe and receive his power like that. Daniel believed and received God's power day after day after day. That's the reason he grew stronger in his discernment. వివేచనల వివేకంలో అంత స్ట్రాంగ్గా దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో అలాగ వాళ్ళు పెరిగారంట. అందుకని కదా షద్రక్, మేషక్, అబేద్నెగోని ఆయనని పూజించమని నెబుకద్నెజర్ దేవుణ్ణి ఆయనని దేవుళ్ళలాగా పూజించమంటే, మేము పూజించము, మా దేవుడిని మేము ఎప్పటికీ మేము మా దేవుడిని నమ్ముతాము అని అన్నప్పుడు వాళ్ళని ఆ అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళ చర్మం ఇంత కూడా కాలిపోలేదంట. దే జస్ట్ కేమ్ అవుట్ అలైవ్ అలాంగ్ విత్ ద సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. రాజే చూసి 4వ వ్యక్తి ఎవరు? ఓ, హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్. కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఉంటుంది హీ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్ అని రాజు తెలుసుకున్నాడు, దేవుని కుమారుడు వీళ్లతో పాటు. సో రాజుకు తెలుసు, he knew about the prophecies of the Old Testament and he knew the presence of Jesus, the preemptive presence of Jesus, pre-incarnate. ఇన్కార్నేషన్ తీసుకొని అవతారం ఎత్తే ఇంకా భూమి మీద రాలేదు. ప్రీ-ఇన్కార్నేట్ ప్రెసెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది రాజుకు తెలుసు. ఆయన నమ్మాడో నమ్మలేదో మనకు తెలీదు, గ్రంథంలో దాని గురించి రాయబడి లేదు. కానీ బట్ హీ న్యూ, నెబుకద్నెజర్ న్యూ దట్ దేర్ Daniel's God is the sovereign God all over the world, above the world and in the oceans and in the skies, on the earth అనేది నెబుకద్నెజర్కి తెలుసు. And one of the benefits of being in training for royal service was eating food from the king's table. రాజు బళ్ళ నుంచి, రాజు కిచెన్ నుంచి ఫుడ్ రావడం అనేది అది చాలా గొప్ప విషయం. అక్కడ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చేశారు. కానీ దానియేలు చాలా ట్యాక్ట్ఫుల్గా అక్కడ ఉన్న అధికారులకి, నాకు మీరు శ్రేష్టమైన కూరగాయల భోజనం, పప్పన్నము కూరగాయల భోజనం నాకు అది ఇస్తే చాలు, మేము అది తిని, నేను నాతో పాటు ఉన్న నా సహోదరులు 3 మేము అది తిని మేము బలపరచబడతాము. ఎందుకంటే మేము సత్యమైన దేవుణ్ణి ఆరాధిస్తాం కాబట్టి, ఆయన వాక్యం మాతో పాటు ఉంటుంది కాబట్టి మీరే చూస్తారు. 10 రోజులు మీరు టెస్ట్ చేసి చూడండి, మేము ఎంత బలంగా ఉంటాము అనేది మీకు తెలుస్తుంది, మాలో ఎంత మహిమ అనేది ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది అని అన్నట్లు, మా మైండ్ కూడా ఎంత షార్ప్గా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది అని అన్నట్లు హీ ప్రూవ్డ్. వాళ్ళందరూ చూసి 10 రోజుల తర్వాత వీళ్ళని చూసి ఆశ్చర్యపోయారు. బికాస్ దే ఆల్ ద 4 of them were having the glow on their face, the spiritual glow, where other could see the glow. అవతల వాళ్ళకి ఆ మహిమ అనేది, ఆ గ్లో అనేది కనపడ్డదంట. while Daniel limited his food intake, he indulged in prayer. మనము మన ఆహారాన్ని మనం కంట్రోల్ చేసుకున్నప్పుడు, తినొద్దని చెప్పట్లేదు, యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ రుచికరమైన భోజనం అనేది ఎంజాయ్ చేయాలి. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్, బట్ దేర్ ఇస్ ద లార్డ్ పుట్ అ లిమిటేషన్ టు ఎవ్రీథింగ్. మన ఆహారం అనేది మనం కంట్రోల్ చేసినప్పుడు వాట్ వీ నీడ్ టు డూ ఇస్ ఇండల్జ్ ఇన్ ప్రేయర్, indulge in godly activity, indulge in helping others, indulge in praying for others, indulge in worshiping the God. అప్పుడు ఇంకా మనము, he was able to communicate with God because he made it a habit. దేవుడితో సంభాషించడం అనేది ఒక హ్యాబిట్గా చేసుకున్నాడంట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మత్తయి సువార్త కొత్త నిబంధనలో యేసు ప్రభువు దానియేలు గురించి ఎలా మాట్లాడారు? మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. The day is coming when you will see what Daniel the prophet spoke about the sacrilegious object that causes desecration standing in the holy place. Jesus' words were remembered when in
ద 70th ఇయర్, యేసుప్రభు చనిపోయిన తర్వాత 70వ సంవత్సరంలో టైటస్ అనే మహారాజు యెరూషలేము మందిరాన్ని కూలగొట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఒక ఐడల్ని పెడతాడు, అక్కడ ఒక విగ్రహాన్ని పెడతాడు. ఆన్ ద బర్న్డ్ టెంపుల్ ఆఫ్టర్ డిస్ట్రాయింగ్ జెరూసలం. అది ముందుగానే యేసు ప్రభు చెప్పేస్తాడు, ద డే ఈస్ గోయింగ్ టు కమ్ యూ సీ సచ్ sacrilegious object that causes desecration standing in the holy place. ఆ హేయమైన దినము, ఆ సమయము, ఆ హేయమైన దాన్ని మీరు చూస్తారు ఆ మందిరములో. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన, యేసు ప్రభు ఎంతగానో హెచ్చించి మాట్లాడుతున్నారు చూడండి దానియేలు మాటల్ని. ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు, అది అక్షరాలు జరిగింది 70వ సంవత్సరంలో యేసు ప్రభు ఆరోహణం అయిన తర్వాత. ద లార్డ్ హూ స్ప్లిట్ ద టైమ్ బిఫోర్ క్రైస్ట్, యానో డొమినాయ్ ఏడి, బీసీ ఏడి, ఇప్పటికీ కూడా యేసు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా ఈ టైంని ఎవరు ఎదిరించలేరు. ఈ కాలాన్ని, ఈ గడియాన్ని, ఈ సమయాన్ని ఎవరు ఎదిరించలేరండి. ఎక్కడ, ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఉన్నా కూడా యేసు ప్రభువుని తెలుసుకోవాలి, ఆయనని సొంత రక్షకుడుగా అంగీకరించాలి. అంగీకరించకపోయినా దే కెనాట్ ఎలిమినేట్ ద టైమ్, దే కెనాట్ బ్రింగ్ బ్యాక్ ద టైమ్. టెక్నాలజీ ఏమేమో వచ్చింది, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. Can artificial intelligence bring back your time? It cannot. కాలము, సమయము, గడియ, ఈ రోజులు, ఈ నెలలు, ఈ సంవత్సరములు, ఇవన్నీ కూడా దేవునికి సొంతం. He created the time when he created his creation on this earth. When he made the earth spun around. Hallelujah. When he swung the stars in the sky and the stars started shining, he created the creation. He put the time, he put the limit, he put the distance limit to the stars and to all the planets. సూర్యుడు ఇక్కడ ఉండాలి, చంద్రుడు ఇక్కడ ఉండాలి, భూమి ఇట్లా కదలాలి, ఈ సమయంలో ఇలా కదలాలి. కాలానికి, సమయానికి, అన్నిటికీ అధిపతి అయిన దేవుడు. ఆ 70వ సంవత్సరంలో ఆ హేయమైనది అక్కడ వస్తుంది అని అప్పుడే దానియేలు ప్రవక్త ఎలాగో ఎంత ప్రవచించే శక్తిని అనుగ్రహించారు దేవుడు. అది అక్షరాల జరిగిందనేది యేసు ప్రభువే తన నోటి ద్వారా చెప్తున్నారు. So what Daniel did, Daniel applied God's will to his own life, and he resisted changing the good habits he had formed. Thank you, Lord. అలాంటి ఒక డిసర్న్మెంట్, అలాంటి ఒక వివేకంతో మనమందరం కలిసి ఉండాలని ఈ ఆత్మీయ వేదికలో నేను కోరుచున్నాను. ప్రభు దగ్గర అందరి కోసం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఇంకొకటి ఏంటంటే దానియేలు he served many kings. నెబుకద్నెజర్, బెల్షజర్, డారియస్, ఇంకా సైరస్, కొరేషు రాజు. అయితే నెబుకద్నెజర్కి ఒక డ్రీమ్ వస్తుంది, ఒక కళ వస్తుంది. ఆ కళ ఏంటనేది చెప్పమని అందరినీ అడిగితే, సభలో ఉన్న జ్ఞానులందరినీ అడిగితే వాళ్ళందరూ అంటారు, కళ గురించి, ఆ దర్శనం గురించి, ఆ కళ గురించి ఒక క్లూ ఇవ్వకుండా, అది ఏంటనేది చెప్పకుండా, ఏ సమయంలో వచ్చిందనేది చెప్పకుండా, ఆ కళలో ఏమొచ్చింది, ఎలాంటి రంగులు చూస్తారు, ఏమి చూస్తారు, ఎవరెవరిని చూస్తారు, ఏమి డీటెయిల్స్ ఇవ్వకుండా ఆ కళ చెప్పమంటే మేము ఎక్కడి నుంచి చెప్తాము, ఎవరు చెప్పలేరు. అట్లా మీ మనసులో ఏముంది,
మీ మైండ్లో ఏముంది అనేది మేము చెప్పలేము అని ఆ జ్ఞానులు అందరూ ఆయనకు జవాబిస్తే ఆయన చాలా కోప్పడి వీళ్ళందరినీ ఉరిదీయాలి అని ఒక శాసనం తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఎవరు అంటారంట, ఇవన్నీ తెలుసుకున్న, కళలు ఏంటనేది తెలుసుకున్న, నీ మనసులో ఏముందనేది తెలుసుకొని చెప్పే ఒక అతను ఉన్నాడు, అతన్ని తీసుకొని వస్తామని వాళ్ళందరూ వెళ్ళి దానియేలుని తీసుకొని రావాలని అన్నప్పుడు దానియేలును ఆయనతో పట్టు ఉన్న ముగ్గురిని చంపడానికి, దేవుడి ఆజ్ఞ ప్రకారం చంపడానికి అనియోకు అక్కడ దానియేలు ఇంటికి వెళ్ళినప్పుడు దానియేలు ఏంటి అంటే భయపడిపోయి, ఓ ఏడిచి అవని నన్ను చంపొద్దు అలాంటివి ఏం అడగొద్దు, నువ్వు ఎందుకు చంపడానికి వచ్చినావు, కారణం ఏంటి అని ఎంతో సామర్థ్యంగా వివేచనగా అడిగినప్పుడు ఆయన అంటాడంటే, రాజు ఇలాంటి శాసనం తీసుకొని వచ్చారు, ఇదిగో నాతో పాటు ఉన్నారు, నిన్ను కూడా తీసుకొని రమ్మన్నారు, నీతో పాటు ఉన్న ముగ్గురిని కూడా తీసుకొని రమ్మన్నారు అని అనియోకు చెప్పినప్పుడు దానియేలు ఆ కళ ఏంటనేది నేను చెప్తాను, నాకు కొద్దిగా సమయం కావాలి, నన్ను రాజు దగ్గర తీసుకుని వెళ్ళు అని రాజు దగ్గర తీసుకుని వెళ్ళినప్పుడు రాజు దగ్గర సమయం అడిగి తీసుకొని వస్తాడు. సమయం అడిగి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ ముగ్గురికి షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళకి ఏమంటాడంటే అందరూ కలిసి ప్రార్థన చేస్తాము, దేవుడి దగ్గర మొరబెట్టుకుంటాము, ఆ కళ ఏంటనేది మనకు చెప్పమని. ఐ ఆల్వేస్ యూస్ టు థింక్, నేను కొత్తగా ట్రాన్స్ఫార్మ్ అయి వచ్చినప్పుడు యేసు ప్రభుకి సమర్పించుకొని గ్రంథం చదవడం, క్రమశిక్షక గ్రంథం కొన్ని ఏండ్ల క్రితం, మేబీ అరౌండ్ 15 years బ్యాక్ చదవడం మొదలుపెట్టినప్పుడు, అవునండి నేను ఐఎమ్ నాట్ ఎ బోర్న్ క్రిస్టియన్, ఐఎమ్ బోర్న్ అగైన్. నా తల్లిదండ్రులు బ్రాహ్మణ కుటుంబం, యేసుప్రభు అంటే ఏంటి, బైబిల్ అనేది ఏంటి అని తెలియకుండా, చర్చ్ అనేది ఏంటని తెలియకుండా పెరిగిన కుటుంబం నుంచి వచ్చిందాన్ని నేను. వెరీ ట్రెడిషనల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, టామిల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. నా భర్త 3 తరాల క్రైస్తవురు, ఆయన కుటుంబం అంతా క్రైస్తవ కుటుంబం. మా ఇద్దరికి వివాహం జరిగిన తర్వాత అప్పుడు మా అత్తగారు నా కోసం చాలా ప్రార్థన చేసేవాళ్ళు, ఈ అమ్మాయికి నువ్వేంటనే తెలియపరచు ప్రభు, ఆకర్షించు అని. నా భర్త మా అత్తగారు వాళ్ళ ప్రార్థన ద్వారా చాలా ఏండ్ల తర్వాత ఎవ్రీ వీక్ నేను చర్చ్కి వెళ్ళినా కూడా దేవుడికి సమర్పించగలేదు. సమర్పణ జీవితం అనేది ఏంటనేది తెలియకుండా పెరిగాను నేను. కానీ తర్వాత ఒక పాస్టర్ ఇక్కడ సిడ్నీలో ఆయన అనుభవం గురించి, సమర్పణ జీవితంలో ఆయన అనుభవం అనేది ఏంటనేది, యేసుప్రభు అనేది ఏంటనేది, యేసుప్రభుకి సాక్షిగా నిలబడి ఆయన విట్నెస్గా నిలబడి నాకు చెప్పినప్పుడు, ఆ రోజు పరిశుద్ధాత్మ శక్తి నన్ను తాకినప్పుడు నేను మారు మనసు పొందుకున్నాను. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో ఐ నో వాట్ ఇట్ ఈస్ టు బీ యాజ్ అ నాన్ క్రిస్టియన్ అనేది, వాళ్ళ జీవితం అనేది ఎలా ఉంటుంది, వాళ్ళ తలంపులు అనేది ఏంటనేది నాకు తెలుసు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు ఎలాగో ఐడల్ వర్షిప్ చేస్తారు, ఇవన్నీ నాకు తెలుసు. హల్లెలూయా, అనుభవం అనేది ఏంటనేది నాకు తెలుసు. అయితే దానియేలు వాళ్ళ ముగ్గురికి ప్రార్థన చేస్తాము, దేవుడు మనతో మాట్లాడతారు, దేవుడితో కమ్యూనికేట్ చేయమని దానియేలు అడిగినప్పుడు, అంతంత రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకును బయలుపరచబడును గనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించును. అయితే నేను అనుకునేదాన్ని, దానియేలు ఎలా తెలుసుకున్నాడు, రాజు మనసులో ఉన్న ఆ దర్శనం అనేది, ఆ కళ అనేది ఎలా తెలుసుకున్నాడు అని అన్నట్లు సైకాలజిస్ట్ ఇవన్నీ ఏదోదో లోకరీతిగా మనం అనుకుంటాం కదా అని నేను ఎప్పుడు అనుకునేది. తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ క్రమశిక్షగా నేను గ్రంథం చదవడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు తెలుసుకున్నాను, ప్రార్థన ద్వారా దేవుడి దగ్గర సమర్పించుకొని ఆయన సన్నిధానంలో గోజాడినప్పుడు దేవుడు ఆ దర్శనం ఏంటనేది బయలుపరిచారు.
పరలోకమందున్న దేవుని స్తుతించును. ఎట్లనగా దేవుడు జ్ఞానబలము గలవాడు, యుగమన్నిటిను దేవుని నామము స్తుతించినందునుగాక. ఆయన కాలమును సమయమును మార్చువాడై ఉండి రాజులను త్రోసివేసి నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులు ఆయనకి తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరలా చెప్పను. అంటే అది ఆ సంగతి ఏంటి అంటే, నెబుకద్నెజర్ ఆ రాజు ఒక విగ్రహాన్ని చూస్తాడు. ఆ విగ్రహం తలభాగం, శిరస్సు ఇక్కడ నెక్ వరకు ఎలా ఉంటుందంటే గోల్డ్, బంగారంతోనే ఉంటుంది. చెస్ట్ అండ్ ఆర్మ్స్, రాజు తాము చూచుండగా బ్రహ్మాండముగా ఒక ప్రతిమ కనపడను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31 నుండి 45 వచనాలు. ఇది షార్ట్ చేసి కొన్ని మాటలు మనం ఇక్కడ ధ్యానిస్తాము. రాజు తాము చూచుండగా బ్రహ్మాండముగా ఒక ప్రతిమ కనపడును కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మెలిమి బంగారమై ఉన్నది, దాని రొమ్మును భుజములు వెండి అయి ఉన్నది. సో ద హెడ్ వాస్ గోల్డ్ అండ్ the upper form of the body, the chest and the shoulders were silver. దాని ఉదరమును తొడలను ఇట్టదివియు, its thighs and its belly and thighs was bronze. That signifies Greek dynasty. The silver signifies Persian dynasty, gold signifies Babylonian dynasty. నువ్వు ఇప్పుడు ఇంత పవర్ఫుల్ ఉన్నావు, బంగారం లాగా నువ్వు ఎదుగుతున్నావు, అంత శక్తితోని ఉన్నావు. తర్వాత నిన్ను కొట్టేవాడు ఎలాగో వస్తాడంటే పర్షియన్ డైనాసిటీ, అండ్ హీ ఈస్ సిగ్నిఫైడ్ యాజ్ సిల్వర్. దాని రొమ్మును భుజములను వెండి అయి ఉన్నది, దాని ఉదరమును తొడలను ఇట్టదివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక్క భాగము ఇనుపదియు ఒక్క భాగము మట్టిదినై ఉన్నది. అంటే ఆ పాదం ఏంటంటే దేన్ని సిగ్నిఫై చేస్తుందంటే లెగ్స్ అండ్ ఫీట్ సిగ్నిఫైస్ ఐరన్ అండ్ క్లే, రోమరాజ్యం. When was Babylonian destroyed? Babylonian dynasty empire destroyed? ఎప్పుడు దేవుడు కొట్టివేసేశారు? 539 539 శతంలో నెబుకద్నెజర్ మొత్తం కంప్లీట్గా ఆయన ఎంపైర్ అంతా కంప్లీట్గా తుక్కుతుక్కలు చేస్తారు. అప్పుడు వచ్చిన డైనాసిటీ ఏంటండి? అది పర్షియన్ డైనాసిటీ. పార్సీక రాజులు అప్పుడు వాళ్ళు పరిపాలన మొదలు పెట్టారు. నెబుకద్నెజర్ని జయించి వాళ్ళు పరిపాలన చేయడం మొదలు పెట్టారు. వాళ్ళు ఎప్పటి వరకు పరిపాలన చేశారు? 331 క్రీస్తు శకం 331 వరకు వాళ్ళు పరిపాలన చేశారు. ఇవన్నీ రాజుకి దానియేలు విత్ ఆల్ కాలము సమయము అన్నిటినీ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట. అంటే నువ్వు ఇంకా ఎక్కువ సమయం ఉండవు, నువ్వు ఉండేది ఇంకా 70 సంవత్సరాలు, ఇంకా 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు అంతే. తర్వాత నిన్ను జయించేవాడు వస్తున్నాడు, అక్కడ గుమ్మంలో ఉన్నాడు అని దానియేలు చెప్తున్నాడు.
Then after that, the Greek dynasty ruled until 146 బిఫోర్ క్రైస్ట్. 100 ఏండ్లు క్రిస్తు శతము వరకు గ్రీక్ డైనాసిటీ, గ్రీక్ రాజ్యం ఉండిందనమాట. దాని తర్వాత రోమారాజ్యం, యేసు ప్రభు ఉన్నప్పుడు రోమారాజ్యం. ఆ రోమారాజ్యం ఎప్పుడు ఆగిపోతుంది అని అంటే ఆఫ్టర్ క్రైస్ట్, ప్రభువు ఆరోహణం అయిన తర్వాత 476వ సంవత్సరంలో AD 476 వరకు రోమారాజ్యం ఉండింది. అవి ఎలాగూ దాని తర్వాత ఏంటి? ప్రభువు రాజ్యం 34వ వచనంలో ఉంటుంది. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక్క రాయి. అక్కడ బంగారము, వెండి, బ్రాన్స్, తర్వాత ఇనుపది, ఇనుపది, ఇంకా మట్టిది. ఆ ప్రతిమ తల నుంచి కాలు వరకు, తలలో బంగారం, పాదములకి మట్టి, ఇనుప. అది ఎలాగూ కూలిపోతుంది. హల్లెలూయా. రోమారాజ్యం ఉన్నప్పుడే కదా దేవుడు వచ్చి తన సామ్రాజ్యాన్ని స్థాపించారు. యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని స్థాపించారు. ఆయన పరలోక రాజ్యం అనేది ఇప్పటికీ ఉంది. మనలాంటి వాళ్ళు, వి ఆల్ ఆర్ ద రిప్రజెంటేటివ్స్. వి హ్యావ్ ద ఆసమ్ ప్రివిలేజ్. వి ఆల్ ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ దిస్ ఎర్త్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మరియు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వర్స్ వినండి. 34వ వచనం. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద ఒక రాయి. ఆ బండరాయి ఎవరు? యేసు ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాన్ని పాదములను తుత్తున్నీయలుగా విరుగకొట్టినట్లు తమకు కనబడెను. The Lord's day is coming. Our Lord is coming. కీర్తనలు 125వ కీర్తన 1వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. అలాంటి కొండలు అంట మనము, అలాంటి బండరాళ్ళం అంట మనం. ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ 1 or 2 సెంటెన్సెస్లో చెప్పేస్తాను. మెండోజా అనే అతను ఇప్పుడు హీఈస్ ద లీడింగ్ స్పానిష్ స్పీకింగ్ పాస్టర్ ఇన్ ద న్యూయార్క్ సిటీ. చాలా పెద్ద చర్చ్ ఉంది. అండ్ హీ ఈజ్ ఆల్సో ఏ డైరెక్టర్ ఆఫ్ పవర్ హౌస్ కిడ్స్ మినిస్ట్రీ. అంత పెద్ద దేవుని సామ్రాజ్యాన్ని ఆయన ఏలుతున్నాడు. కానీ ఆయన ఎలాంటి వాడుగా ఉండేవాడంటే, బ్రెజిల్లో పెరిగాడు. తల్లిదండ్రులు క్రైస్తవ కుటుంబమే. ఆయన తల్లి, ఆయన నానమ్మ వీళ్ళు దేవుడి గురించే చిన్నప్పటి నుంచి చెప్పేవాడు. చిన్నప్పటి నుంచి ఆయన చర్చికి వెళ్ళేవాడు. ఆయన ఫుట్బాల్ టీంలో ఫుట్బాల్ ఆడాలని అనుకున్నప్పుడు ఆయనకి ఇంజరీ తగిలి నీ పెయిన్ వచ్చేసి ఫుట్బాల్ ఆడలేకపోయాడు. అప్పటి నుంచి దేవుడికి దూరం అయిపోయాడు. యేసు ప్రభుకి ఆయన నుంచే అయింది అని అనుకుని దేవుడికి దూరం అయిపోయినప్పుడు అన్ని రకాల అలవాటులు. దేవుడికి దూరం అయినప్పుడు మనలో ఏమొస్తుందండి? దెర్ ఇస్ అ హోల్ ఇన్ అవర్ హార్ట్, దెర్ ఇస్ అ హోల్ ఇన్ అవర్ బ్రెయిన్ అండ్ ఇన్ అవర్ థాట్స్. సాతాను దూరుతాడు. అండ్ Satan took hold of him. All the demonic spirits were there in him. ఏమైపోయాడు? భయంకరమైన అలవాటులకు పడిపోయాడు. భయంకరమైన అలవాటులకు పడిపోయి డ్రగ్ ట్రాఫికింగ్ ఇవన్నీ కూడా చేసేవాడంట. ఒక దేశం నుండి ఇంకొక దేశానికి మత్తుమందులు, డ్రగ్స్ తీసుకొని వెళ్ళే ఆ బిజినెస్లో కూడా ఉన్నాడంట. కానీ హీ నోస్ దట్ హీ ఈస్ డూయింగ్ సంథింగ్ రాంగ్.
అప్పుడు ఎక్కడో ఆయనని కిడ్నాప్ చేసి ఎక్కడో దూరంగా పెట్టినప్పుడు ఇంకా అనుకున్నాడు, వీళ్ళు నన్ను చిత్రహింస చేసి నన్ను చంపేస్తారు అని అనుకొని యేసు ప్రభువు గుర్తుకొచ్చారంట ఆయనకి. అప్పుడు ఆ రూమ్లో ఉన్నప్పుడు మోకరించి ప్రార్థన చేసుకున్నాడంట, ప్రభువా నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు, ఏమి ఇంత కూడా హింస లేకుండా నన్ను, ఇంత కూడా దెబ్బలు లేకుండా నన్ను తీసుకుని వెళ్ళు ప్రభువా, నేను నీకు సమర్పించుకుంటాను, నీ గాయాల్లో దాగి ఉంటాను నేను జీవితమంతా. I will be hiding myself, my body, spirit and soul in your wounds, O Lord అని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసినప్పుడు కొద్ది సమయంలో వాళ్ళందరూ వచ్చేసి ఆయనని ఏమి మాట్లాడకుండా ఆయన చైన్స్ అన్ని ఇప్పేసి పంపించేశారు. ఏమి చేయలేదంట ఆయనని. దే హ్యావెంట్ టచ్డ్ హిమ్ అట్ ఆల్. తర్వాత ఇప్పుడు హీఈస్ వన్ ఆఫ్ ద big powerful pastors in preaching in the Spanish congregation. ఆయన డ్రగ్ ట్రాఫిక్ నుంచి యేసుప్రభువు గురించి ఒక పుస్తకం కూడా ఆయన అనుభవం అంతా ఒక పుస్తకంగా రాశాడు, షిఫ్టింగ్ షాడోస్. మీకు టైం ఉంటే అది చదవండి, షిఫ్టింగ్ షాడోస్. ఇలాగే అనదర్ టెర్రరిస్ట్ కమాల్ సలీం అని, ఆయన కూడా ఇలాగే టెర్రరిజంలో, ఇస్లామిక్ టెర్రరిజంలో ఉన్నప్పుడు ఆయనకి వీళ్ళని చంపాలి అని అనుకొని ముగ్గురిని ఆయన వేసుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళ ప్రేమ అనేది ఆయన మార్చేసిందని. వాళ్ళు ఎవరంటే క్రైస్తవులంట, యేసుప్రభుకి సమర్పించుకున్నాం. వాళ్ళని చంపకుండా వదిలేసి ఈయన మారు మనసు పొందుకున్నాడు. Now he is one of the, he was a Sunni Muslim from Lebanon. He is one of the very famous priest and a preacher and I don't know where he is now. His book is called The Blood Lamps. The Blood Lamps. చదవండి మీకు టైం ఉంటే. సో దివారాత్రము దేవుడికి సమర్పించుకొని ఆయన సమర్పణ జీవితంలో ఉన్నప్పుడు అంట ఎలాగ ఉంటానంటే, దనియేలు సమర్పించుకున్నట్లు బిగినింగ్లో మనము దనియేలు అప్లై చేసుకున్నట్లు, డానియల్ అప్లైడ్ గాడ్స్ విల్ టు హిస్ ఓన్ లైఫ్. హీ అప్లైడ్ గాడ్స్ విల్ టు హిస్ ఓన్ లైఫ్ అండ్ హీ రెసిస్టెడ్ చేంజింగ్ ద గుడ్ హ్యాబిట్స్ హీ హెడ్ ఫార్మ్డ్. ఆ మంచి తలంపులు, ఆ మంచి అలవాటులు, మంచి ఆలోచనలను ఎప్పటికి కూడా తను మార్చుకోలేదంట. అలాగ దేవుని గాడ్స్ విల్ ఈజ్ హిస్ విల్. దేవుని ఆలోచనలు ఆయన ప్రణాళికని తన ప్రణాళిక అని అనుకొని, ఆయన విల్ ఈయన విల్ అని అనుకొని ఉన్నప్పుడు అంట ఎవ్వరు అస్సలు దానియేలుని ఎదిరించలేకుండా, అంత పవర్ఫుల్ రాజులు కూడా దానియేలుని సింహాల లోయల్లో డారియస్ రాజు ఆయనని వేసినప్పుడు కూడా అందులో నుంచి కూడా బయటపడ్డాడు దానియేలు. ఆ సింహం ఏమి చేయలేదంట. అలాగే ఆ లోయలో ఉన్నప్పుడు ఆయన చూస్తూ ఉన్నదంట. సో we will overcome the lines of this world when we are the spiritual line as per God's will in this world, and then we live here as his representatives. We change the communities, we change the countries, and we change the world. Hallelujah, glory to God. ప్రభువా, మీరు మాతోని మాట్లాడిన విధానానికి వందనాలు తండ్రి. పుట్ యువర్ విజ్డమ్ ఇంటూ యాక్షన్స్ అని చెప్పారు మీరు తండ్రి. అలాగూ మాకు మీరు ఇచ్చిన వివేచాన్ని ఈ ప్రజల కోసం మీ సమర్పణ జీవితంలో మేము రోజు రోజుకి సమర్పించుకొని వాళ్ళ కోసం ప్రార్థించి, స్తుతించి, ఆరాధించి వాళ్ళ జీవితం మార్చడానికి మీ సన్నిధానంలో మేము సమర్పించుకున్నప్పుడు అంట ప్రభువా మీరు చేస్తారంట కార్యం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మీ అందరికీ వందనాలు.